సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణను సాహసిగా చెబుతూ ఉంటారు. దానికి కారణం ఆయన చేసిన సినిమాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. కయ్యమొస్తే డి అంటే డి అంటూ కొట్లాటకు దిగడమే కాదు, కష్టాల్లో ఉన్నామని ఎవరైనా వస్తే వారికి సాయం చేయడంలోనూ అంతే ముందుంటారు కృష్ణ. అలా తన తొలి చిత్ర దర్శకుడు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని గురుదక్షిణగా ఓ చిత్రం చేసి రుణం తీర్చుకున్నారు. తేనె మనసులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ తనదైన నటనతో తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగారు. అయితే తేనె మనసులు చిత్రంతో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని గురుదక్షిణ చెల్లించుకున్నారు. తెలుగులో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఆదుర్తి సుబ్బారావు ఓ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు. బాలీవుడ్కి వెళ్లి కొన్ని చిత్రాలు చేసినా ఆయన అక్కడ కూడా దెబ్బతిని తిరిగి చెన్నైకి వచ్చేశారు. ఇక ఆ సమయంలో ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇండస్ట్రీలో పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో తేనె మనసులు తరహాలోనే అందరూ కొత్త నటులతో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. హీరోగా శరత్ బాబుని సెలెక్ట్ చేశారు. అయితే అప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న సుబ్బారావుని తన సన్నిహితులు వద్దని వారించారట. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, కొత్త వాళ్లతో సినిమా తీసి రిస్క్ చేయొద్దని సలహా ఇచ్చారట. నువ్వు పరిచయం చేసిన కృష్ణ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు, తనని వెళ్లి డేట్స్ అడుగు అని చెప్పారట. దీంతో ఆయన వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లగా ఏమీ అడగకుండానే డేట్స్ ఇచ్చేశారట సూపర్ స్టార్. ఆ సమయంలో ఫుల్ ఫామ్ లో ఉన్న కృష్ణ కోసం ఎందరో నిర్మాతలు డేట్స్ కోసం క్యూ కడితే తన తొలి చిత్ర దర్శకుడికి డేట్స్ ఇవ్వడం కృష్ణ మంచితనానికి నిదర్శనం. మాయదారి మల్లిగాడు చిత్రంలో హీరో కృష్ణను చాలా విభిన్నంగా చూపించారు ఆదుర్తి సుబ్బారావు. గల్ల లుంగి, పల్చటి లాల్చి, మెడలో స్కార్ఫ్, నడుముకి లావుపాటి బెల్ట్, చేతిలో కర్ర. సినిమా అంతా ఈ గెటప్లోనే కనిపిస్తారు కృష్ణ. అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొనే పాత్ర అది. మంజుల కృష్ణ జంట చాలా అందంగా ఉంటుంది ఈ సినిమాలో. మంజుల అంతకు ముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా ఇదే తొలి చిత్రం. ఇక కృష్ణ తన రెమ్యూనరేషన్ కింద గుంటూరు ఏరియా హక్కులు తీసుకోగా 11 లక్షల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. చాలా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అలా తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావుకు గురుదక్షిణ ఇచ్చి రుణం తీర్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.